హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అందరూ బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇకైతే మనం ఇప్పుడు ఒక ప్లేస్ అనేది మీకు నేను చూపిస్తాను. ఏంటంటే ఇది ఏర్పేట మండలంలోని మండల ఆఫీస్ అనమాట. ముందర గేట్లు, ఇది ఎంట్రన్స్. ఫస్ట్ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎంత పెద్ద చెట్టో కదా, చాలా ఏళ్ళ నుంచి ఉందన్నమాట. ఎంత ఎండకైనా సరే మేమైతే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. మేమైతే ఇక్కడే ఉంటాం అనమాట. వెయిట్ చేయాలన్నప్పుడు సార్ వాళ్ళ దగ్గర మేమైతే పొదుపులో డబ్బులు తీసుకోవడానికి సార్ దగ్గర సైన్ చేసుకోవాలి. మేడం దగ్గర, సీసీ మేడం దగ్గర, పొదుపు సీసీ మేడం ఉంది కదా, ఆ దగ్గర అయితే సైన్ చేసుకోవాలి. లేదంటే ఏపీఎం సార్ దగ్గర అయినా సైన్ చేసుకోవాలి మేడం. లేకపోతే ఇక్కడ కమ్మీలు ఉన్నాయి కదా, వాటికి కూడా వీళ్ళైతే లాక్ వేస్తున్నారు. ఎత్తుకొని వెళ్ళిపోతారనేమో తెలియదు. ఇకైతే ఇప్పుడు ఒక ఆమె వచ్చిందనమాట. ఇప్పుడే ఓపెన్ చేస్తూ ఉంది గేట్లు అవి. ఇది స్ట్రైట్గా ఉండే ఆఫీస్ అనమాట. ఇది నేను మొత్తం అయితే మీకు నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇక లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ అయితే రూమ్లు ఉన్నాయి, రైట్ సైడ్ కూడా రూమ్లు ఉన్నాయి. ఇక మేము ఈ లెఫ్ట్ సైడే అనమాట వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు చూపించేది ఏంటంటే అశోక చెట్టు చాలా పెద్దది కదా. ఎంత పొడవు అంటే కింద నుంచి పై చూసి కింద మెన్నొప్పి వచ్చేస్తుంది నాకైతే. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే సీసీ మేడం రావడానికి లేట్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడైతే మేము వెయిట్ చేస్తామన్నమాట అక్కడ కూర్చొని. అయితే ఈరోజు సీసీ మేడం అయితే రాలేదు. సార్ దగ్గర అయితే సైన్ చేసుకొని వెళ్ళిపోయాము, ఏపీఎం సార్ దగ్గర. ఇక్కడ నుంచి సైన్ చేసుకొని జిరాక్స్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడైతే అమౌంట్ అనేది అకౌంట్లో వేస్తారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే చిన్న గుడి మాత్రం ఉంది, కానీ ఇక్కడ దేవుని అయితే ఏం పెట్టలేదు. పెడితే చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇంకా ఇదే అనమాట. ఇక ఈ రూమ్లోనే సీసీ మేడం ఇంకా ఏపీఎం సార్ వాళ్ళు ఆఫీసర్లు అంతా ఉంటారు. మేమైతే చాలాసార్లు మీటింగ్ కూడా వచ్చామన్నమాట. ఇకైతే ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాము. ఓకే, ఈ లోపల మీకోసం ఒక చిన్న వ్లాగ్ తీద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తాను. ఈ కార్ చూడండి, నేను ఎప్పుడు వచ్చినా సరే ఈ కార్ అయితే ఇక్కడే ఉంది. అది ఎందుకో తెలియదు కానీ ప్రాబ్లము ఇక్కడే ఉంది. బఠానాలు కమ్మినా సరే బఠానాలు ఇస్తారు కదా ఎరగెట్లు. అయితే సరేలే, దానివల్ల ఏదో ప్రాబ్లం ఉంటుంది అందువల్లే. ఇంకా ఇక్కడ చూడండి, జెండా గడ ఎగరేస్తారు కదా, ఆ జెండా అది ఉందన్నమాట అక్కడ. ఈలోపు రైట్ సైడ్లో ఉన్న ఆఫీస్ అయితే మీకు నేను చూపిస్తాను. ఇక్కడ ఉన్న రూమ్స్. ఇక్కడ ఇప్పుడే ఆర్చ్ అనేది కడతా అన్నారు ముందర ఎంట్రన్స్లో. మేమైతే 10 సంవత్సరాలకు ముందుగా ఇక్కడికైతే వచ్చాము. అంటే మండలం కాడ లెఫ్ట్ సైడ్ ఆఫీస్లోకి అయితే వెళ్ళాం, కానీ రైట్ సైడ్ ఆఫీస్లోకి అప్పుడైతే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఇంకా కై పాస్బుక్లన్నీ రెడీ చేసి ఇక్కడ ఇస్తున్నారనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఊర్లో సచివాలయంలో చేస్తున్నారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే అన్నీ. ఇంకా ఇప్పుడు ఎక్కడ చేసుకోవాలనేది ఇక్కడికే రావాలా, ఇక ఊర్లోనే ఉన్నిస్తారు లేదా సచివాలయంలో అనేది తెలియదు. ఇప్పుడే ఇక్కడికి ఆఫీసర్లు వస్తున్నారనమాట. ఇక ఈ లోపల ఇక్కడ ఒక చెట్టు కనిపించింది అనమాట. దీని కింద అయితే దీపం కూడా పెడతా అన్నారు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ అదేం చెట్టు అంటే సీతమ్మ కాదు సారీ సింసింగ్ గుబ్బుల చెట్టు అనుకున్నాను, కానీ అది కాదనమాట. ఇది వేరే చెట్టు. నేను చెప్తాను మీకు, ప్లీజ్ వెయిట్ ఫర్. ఇంకా ఇది ఇక్కడ కూడా ఈ రెస్ట్ రూమ్ కట్టున్నారనమాట. ఇంకా ఈ కాయలను చూసి అయితే నేనైతే అదేం చెట్టు అనేది కనిపెట్టేశాను. ఇదేం కాయ అనుకుంటున్నారు? మారేడుకాయ అండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా వీటి ఆకులను వచ్చేసి బిల్వపత్రాలు అంటారు. గుళ్ళల్లో అర్చన చేస్తారనమాట. శివుడికి అంటే చాలా ఇష్టము. ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు చూడండి. ఇక ఇది వెళ్ళేదారేమో, ఇక్కడ కూడా ఉందండి రూటు. అది వచ్చేది ఇది వెళ్ళేదారు అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళేదారేమో. అయితే నేను ఎత్తుకున్నాను అనమాట. కాయలు కింద ఉన్నాయి, ఇంకా చెట్లు కూడా ఉన్నాయి. చెట్లు అయితే అందరూ చాలా వరకు కోసేస్తారు చాలామంది. చూడండి, నేనైతే 3 కాయలు అయితే తీసుకున్నాను. మా డాడీ అయితే ఇంతకు ముందు తీసుకొని వచ్చి మేమైతే వాటిని బాగా కడిగేసి పసుపు కుంకుమ పెట్టి పూజ రూమ్లో, ఇంకా దేవుని రూమ్లో కూడా పెడతాం. దేవుని రూమ్లో ఇంకా బీరువాలో కూడా పెడతాం అనమాట. పెట్టి అవి ఇంకా వాడిపోతున్నాయి అనగా తీసి నీళ్ళలో, అంటే చెరులో కానీ లేదా బావిల్లో కానీ వేసేసి మళ్ళీ కొత్తవి తెచ్చి మేమైతే మళ్ళీ పూజిస్తామన్నమాట. సరే, ఈ లోపల కూర్చోంటే కోతులు అయితే మా దగ్గరకు వచ్చేసి బ్యాగ్లో తీసి పడేసి మేమైతే దూరంగా వచ్చేసాము. అది తింటాను చూడండి. ఆ వాటర్ యాపిల్ నాది తినేస్తూ ఉంది. ఏం చేస్తాం, ఏం చేయలేమన్నమాట. పైకి వచ్చేసింది, బ్యాగ్లో ఆడ వారేసి విసిరి వచ్చేస్తే అది తింటా ఉందన్నమాట. బుక్లు అయితే ఆడ వారేసింది. దేవుడు బుక్లు అయితే జై శ్రీరామ్ అనుకొని దండం పెట్టుకొని, దానికి బుక్లు అయితే చించద్దు, మా పైన వస్తుంది అని చెప్పి దానికైతే దండం పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా, వెల్కమ్. ఓకే, నాకేమో ఉంటే మీరు